హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా స్టోరీని ప్రతిరోజు అప్లోడ్ చేయలేకపోతున్నందుకు మీకు సారీ చెప్తున్నానండి. యాక్చువల్గా ప్రతి సమ్మర్ హాలిడేస్కి మేము హైదరాబాద్కు వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి మా పేరెంట్సే మా అన్నయ్య పిల్లలను మా అక్క పిల్లలను తీసుకుని మా ఇంటికి వస్తున్నారు. స్కూల్కి హాలిడేస్ ఇవ్వడమే ఆలస్యం. మా అన్నయ్య పిల్లలు మా అక్క పిల్లలు మా ఇంటికి వచ్చేశారు. ఒక నెల రోజుల నుంచి మా ఇల్లు గోలగోలగా చాలా సందడిగా ఉంది. 10 రోజుల కిందట మేమంతా మంగళగిరి దగ్గర ఉన్న చిన్న కాకాని అనే పల్లెటూరికి వెళ్ళామండి. అక్కడ నెట్వర్క్ సరిగ్గా లేదు. వాన గాలి వల్ల పవర్ కూడా సరిగ్గా లేదండి. అందుకే మీకు రోజు ఎపిసోడ్ని అప్లోడ్ చేయలేకపోయాను. ఈరోజు పొద్దున్నే మా వాళ్ళంతా మార్నింగ్ శాతవాహన ట్రైన్కి ఎక్కి హైదరాబాద్కి వెళ్ళిపోయారు. ఇక ఈ రోజు నుంచి ప్రతిరోజు మీకు స్టోరీ అప్డేట్ ఇస్తాను. ఈ 10 days మీకు స్టోరీ అప్డేట్ సరిగ్గా ఇవ్వనందుకు సారీ అండి. ఇక కథలోకి వెళ్దామా? ఈరోజు కథ ముడిపడిన బంధం పార్ట్ 90. సౌమ్య వాచ్మెన్కి డబ్బులు ఇచ్చి లోపలికి వెళ్తుంది. నందన్కి ఎందుకో డౌట్ వచ్చి వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి తెలివిగా వాచ్మెన్ని మాటల్లో పడేసి సౌమ్య అతనికి ఎందుకు డబ్బులు ఇచ్చిందో విషయం కనుక్కుంటాడు. ఆ వాచ్మెన్ నందన్తో, ఇప్పుడు లోపలికి వెళ్ళిన ఆ మేడం గారు ఈ హాస్టల్ నుండి ఈ టైంలో బయటకు వెళ్తారట. మళ్ళీ ఆ మేడం గారు ఇక్కడికి వచ్చేటప్పటికి లేట్ నైట్ అవుతుందట. అప్పుడు గేటు ఓపెన్ చేయమని నాకు చెబుతూ ఈ రాత్రికి నా స్కూటీ తనకి కావాలని అందుకు ఈ డబ్బులు నా చేతిలో పెట్టారు సార్ అని ఆ వాచ్మెన్ సోమి తనకు చెప్పిన విషయాన్నే నందన్తో చెప్పాడు. ఇంతకీ మీరు ఎవరండి అని వాచ్మెన్ అడగగా, ఆ అమ్మాయి నా భార్య. అలిగి ఈ హాస్టల్లో వచ్చి చేరింది. తనను బ్రతిమలాడి మా ఇంటికి తీసుకుని వెళ్దామని నేను ఇక్కడికి వచ్చాను. నేను ఎదురుగా ఉండే కారులో కూర్చొని ఉంటాను. ఆ అమ్మాయి బయటికి రాగానే నాకు చెప్పవా అని చెప్పాడు నందన్. ఓకే సార్ అని అంటాడు వాచ్మెన్. ఈ తింగర్బుచ్చిది ఇప్పుడు బయటికి వెళ్ళి లేట్ నైట్ మళ్ళీ హాస్టల్కి వస్తుందా? చూద్దాం ఈ మహాతల్లి ఏం ఘనకార్యం చేయబోతోందో అని ఆ కారులోని కూర్చొని సోమి కోసం ఎదురు చూస్తున్నాడు నందన్. మున్నా గురించి ఆలోచిస్తూ ఈ మున్నా ఇక్కడికి ఎందుకు వచ్చాడు? నా భార్యకు ప్రమాదం అంటున్నాడు. ఎవరి వల్ల? మున్నా చెప్పేది నిజమా? నమ్మొచ్చా? అసలు మున్నా నా మీద కక్ష పెంచుకోవడానికి కారణం ఆ బాలాజీ గాడు. వాడిని ఊరికనే వదలకూడదు అని అనుకుంటూ తన పిఏ రత్నం నుంచి ఫోన్ రావడంతో మాట్లాడుతున్నాడు నందన్. సార్, నేను మీకోసమే మీరు పంపించిన లొకేషన్కి వచ్చాను సార్. నందన్ కార్ దిగి హాస్టల్ పక్కనే చిన్న టీ కొట్టు దగ్గర బైక్ మీద ఉన్న రత్నాన్ని చూసి తన చేతిని ఊపుతాడు. సార్, నేను మీ దగ్గరికి వస్తున్నాను సార్ అని రత్నం అంటే, వద్దు రత్నం, నేనే నీ దగ్గరికి వస్తాను అని ఆ రోడ్డును దాటి టీ కొట్టు దగ్గరికి వెళ్ళి టీ తాగుతూ రత్నంతో ఆఫీస్ విషయాలు మాట్లాడుతూ ఉంటాడు నందన్. ఈలోపే సౌమ్య బయటికి వచ్చి వాచ్మెన్ దగ్గర స్కూటీని అడిగి తీసుకుని తన ఫోన్ కోసం మళ్ళీ రవి ఉన్న అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాలని స్కూటీ మీద బయలుదేరుతుంది. రత్నంతో ఆఫీస్ విషయాలు మాట్లాడుతూ సౌమ్యను గమనించలేదు నందన్. ఈసారి కరెక్ట్గా రవి ఉన్న అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి స్కూటీని ఆపుతుంది సౌమ్య. ఆ అపార్ట్మెంట్లో ఎవరిదో గృహప్రవేశం. చాలా మంది జనాలు గ్రౌండ్ ఫ్లోర్లో తమ డిన్నర్ని కంప్లీట్ చేసుకుని వచ్చిన వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్తున్నారు. గుంపులో గోవింద వాళ్లలో కలిసిపోయి ఆ వాచ్మెన్కి కనపడకుండా సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి రవి ఇంటి పక్కనే ఖాళీగా ఉన్న ఇంటిలోకి వెళ్ళి ఆ ఇల్లంతా తన ఫోన్ కోసం వెతుకుతుంది సౌమ్య. బాల్కనీలోకి వెళ్ళి చూసింది. ఎక్కడా తన ఫోన్ కనిపించలేదు. బహుశా తన ఫోన్ కింద పడిపోయి ఉంటుందేమోనని వెనక్కి తిరుగుతూ రవి ఇంటి బాల్కనీ వైపు చూసింది సౌమ్య. బెడ్రూమ్లో లైట్ వేసి లేదు. ఈ రోజు రాత్రి ఈ వెధవ ఇక్కడికి వచ్చినట్లు లేడే. ఆ పనికి మాలింది కూడా ఇంట్లో లేనట్లు ఉంది. అందుకే వీడు ఇక్కడికి రాలేదు. సచ్చినోడు వేరే దానితో అక్రమ సంబంధం పెట్టుకుని బంగారం లాంటి మా బోన వదిలను మోసం చేస్తున్నాడు. అన్యాయంగా నా మీద నిందను మోపి నన్ను ఇరికించావు కదరా, నీకే నువ్వు నీ తప్పు ఒప్పుకునేలా చేస్తాను. అయినా ఈ వెధవ ఇంట్లో ఉంటే ఎంత లేకపోతే ఎంత, నా పని నేను చూసుకుంటాను అని మళ్ళీ కిందికి వచ్చింది సౌమ్య.
కింద జనాలు ఎవ్వరూ లేరు, అందరూ వెళ్ళిపోయారు. క్యాటరింగ్ వాళ్ళు కూడా తమ సామాన్లు సర్దుకుంటూ సౌమ్యకు కనిపించారు. క్యాటరింగ్ వాళ్ళు వెళ్ళిపోతే గేటుకు తాళం వేయాలని చూస్తున్నాడు అక్కడి వాచ్మెన్. సౌమ్య నెమ్మదిగా వాచ్మెన్కి తెలియకుండా ఆ రోజు తాను దూకిన కాంపౌండ్ వాల్ దగ్గరికి వెళ్ళి ఆ కాంపౌండ్ వాల్ వైపుకు చూస్తూ, ఆ రోజు కంగారులో ఈ గోడను దూకబోతూ నా ఫోన్ అటు సైడ్ పడిపోయి ఉంటుందా ఏమో, ఒకసారి బయట వైపుకు వెళ్ళి చూస్తే సరిపోతుంది కదా అని క్యాటరింగ్ వాళ్ళతో పాటు ఆ అపార్ట్మెంట్ నుండి బయటకు వచ్చేస్తుంది సౌమ్య. వాచ్మెన్ గేటుకు తాళాలు వేసి లైట్లన్నీ ఆఫ్ చేసి లోపలికి వెళ్ళిపోతాడు. టైం 10:30. ఆ అపార్ట్మెంట్ ఊరి చివరన ఉండడం వల్ల అక్కడక్కడ స్ట్రీట్ లైట్ వెలుగుతూ ఉన్నాయి. చుట్టూ పొలాలు ఉండడం వల్ల కుక్కల అరుపులతో ఆ ప్రాంతం మొత్తం నిర్మానుషంగా ఉంది. పొద్దున పూట వద్దామనుకుంటే నాకు కుదరడం లేదు. త్వరగా నా ఫోన్ని వెతుక్కొని నేను హాస్టల్కి చేరుకోవాలి అని అనుకుంటూ సౌమ్య తన స్కూటీ డిక్కీని ఓపెన్ చేసింది. అందులో తనను తాను రక్షించుకోవడానికి 2 పెప్పర్ స్ప్రే బాటిల్స్, అలానే ఒక మందపాటి చిన్న ఇనుప రాడ్డు, ఆ రాడ్డుతో ఎవరి తలనైనా పగలగొట్టచ్చు, ఒక టార్చ్ లైట్ ఉంది. ముందుగా సౌమ్య తన చేతిలోకి పెప్పర్ స్ప్రేని అలానే టార్చ్ లైట్ తీసుకుని ఆ అపార్ట్మెంట్ వెనుక వైపుకు వెళ్ళింది. తాను దూకిన ప్లేస్లోకి టార్చ్ లైట్ వేసి చూసింది. ఒక పెద్ద రాయి పక్కనే తన ఫోన్ కనిపించింది సౌమ్యకు. హమ్మయ్య, నా ఫోన్ కనిపించింది అనే ఆనందంతో ఆ ఫోన్ని తీసుకోబోయే లోపే ఒక మగ మనిషి నీడ సౌమ్య మీద పడుతుంది. ఎవరా అని భయంగా తన తలను పైకెత్తి చూసింది సౌమ్య. ఇక్కడ విల్లాలో హాల్లో సోఫాలో కూర్చున్న బోన సరోజ ఒళ్ళో పడుకొని పొద్దుననగా బయటకు వెళ్ళిన అన్నయ్య ఇప్పటికీ ఇంకా ఇంటికి రాలేదు చూడమ్మా. అన్నయ్య మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు. మనం కావాలనే సౌమ్యను బయటికి నెట్టేసినట్లు అనుకుంటున్నాడు అంటుంది బోన. పక్కనే ఉన్న పార్వతి బోనతో, ఓసి పిచ్చిదానా, నువ్వెందుకు అంతగా బాధపడుతున్నావు? నువ్వంటే మీ అన్నయ్యకు పంచ ప్రాణాలు. మీ అన్నయ్యకు నిజం తెలిసేంతవరకే. మనమంటే అల్లం, పెళ్ళామంటే బెల్లంలా ప్రవర్తిస్తాడు. ఒక్కసారి ఆ సౌమ్య నిజస్వరూపం తెలిసిన వెంటనే తల్లిని చెల్లిని ఇద్దరిని వెతుక్కుంటూ మన ఇంటికే వచ్చేస్తాడు మీ అన్న. నువ్వు బాధపడకు అని అంటుంది పార్వతి. వీళ్ళ మాటలను వింటున్న రవి చిన్నగా నవ్వుకుంటూ ఉండగానే బాలాజీ నుండి రవికి కాల్ వస్తుంది. రవి తన బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపులను వేసుకుని బాలాజీ కాల్ని లిఫ్ట్ చేసి, హలో చెప్పండి బాస్ అని అంటాడు. నువ్వు ఎన్ని సాక్ష్యాలు చూపించినా సౌమ్య తప్పుడు మనిషి అంటే ఆ నందన్ నమ్మలేదు. ఇలానే నీ నిర్లక్ష్య ధోరణి వల్ల ఇంకొక 2 రోజులు గనక నందన్కి మనం టైం ఇచ్చామంటే సౌమ్య ఏ తప్పు చేయలేదని, చేసిందంతా నువ్వేనని నందన్ అందరి ముందు నిరూపించి తన చెల్లిని మోసం చేసినందుకు నీ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడడు ఆ నందన్. నువ్వు శాశ్వతంగా ఆ ఇంటి నుండి బయటకి వచ్చేస్తావు. తన భార్యను మళ్ళీ ఆ ఇంటికి తీసుకుని వస్తాడు ఆనందన్. నీ యొక్క తప్పు వల్ల నా ఇన్నాళ్ల కష్టం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది రవి అని గట్టిగా అరుస్తూ, నా మాట విని నువ్వు వెంటనే ఆ సౌమ్యను కిడ్నాప్ చేయి అని అంటాడు బాలాజీ. రవి చిన్నగా నవ్వుతూ, అయ్యో బాస్, నేను చూపించిన సాక్ష్యాలు తప్పుడు సాక్ష్యాలు అనడానికి వీలే లేదు. ఎందుకంటే ఆ వీడియో ఆ ఫోటోలు అన్నీ ఒరిజినల్స్ కాబట్టి. నిజంగానే సౌమ్య చదువుకునే టైంలో ఎవరినో ప్రేమించిందంట బాస్. కాబట్టి సౌమ్య అమాయకురాలని, ఏ తప్పు చేయలేదని నందన్ నిరూపించడానికి అక్కడ ఛాన్సే లేదు. కాబట్టి అనవసరంగా మీరు కంగారు పడకండి. నాపై నమ్మకం ఉంచండి. సౌమ్య ఇక ఈ విల్లాలోకి అడుగు పెట్టదు. 2-3 రోజుల్లో నందన్కే విసుగు వచ్చి ఇంటికి తిరిగి వచ్చేలా నేను చేస్తాను. అప్పుడు సమయం చూసుకొని ఎవరికి మన మీద అనుమానం రాకుండా సౌమ్యను సహజను ఇద్దరిని కిడ్నాప్ చేసి మీకు అప్పగిస్తాను. అప్పటి వరకు కాస్త వెయిట్ చేయండి బాస్ చెప్పాడు రవి. రవి, నువ్వు నందన్ని తక్కువ అంచనా వేస్తున్నావు, జాగ్రత్త అని అంటాడు బాలాజీ. అయినా నేను ముందు జాగ్రత్తలోనే ఉన్నాను బాస్. రీమాను ఆ ఇంటి నుండి వేరే ఇంటికి షిఫ్ట్ చేశాను. నా అపార్ట్మెంట్ చుట్టూ 10 మంది రౌడీలను కాపలా ఉంచాను. ఒకవేళ నేను అనుకున్నట్లే ఆ అపార్ట్మెంట్కి సౌమ్య వచ్చినా అక్కడ ఎవ్వరూ ఉండరు. ఈజీగా సౌమ్యనే మన చేతికి చిక్కుతుంది అంటాడు రవి. చూడు రవి, నువ్వు ఏ పని చేసినా చాలా జాగ్రత్తగా త్వరగా ఆ సౌమ్యను కిడ్నాప్ చేయాలి. నువ్వు చేసే పనిలో
చిన్న మిస్టేక్ జరిగిన మన ప్లాన్ మొత్తం సర్వనాశనం అవుతుంది. అక్కడ నీ ఎదుట ఉన్న మనిషి నందన్ కుమార్ ఆవలిస్తే నీ కడుపులో ఉన్న నీ పేగులు ఎముకలతో సహా లెక్క పెట్టేస్తాడు. గుర్తు పెట్టుకో, కాస్త జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు బాలాజీ. రవి తన మనసులో 2 ఏళ్లుగా నన్ను పట్టుకోలేకపోయాడు. అలాంటి వాడు ఇక మీదట పట్టుకుంటాడా? నా విషయం తెలుస్తుందా వాడికి అని చిన్నగా నవ్వుకుంటూ ఓకే బాస్, అదంతా నేను చూసుకుంటానుగా చెప్పాడు రవి. అక్కడ అపార్ట్మెంట్ దగ్గర సౌమ్య తల ఎత్తి పైకి భయంగా చూసింది. 10 మంది దున్నపోతుల్లాంటి రౌడీలు సౌమ్య చుట్టూ చేరారు. వాళ్ళని చూసిన సౌమ్యకు గుండెల్లో దడ మొదలయ్యింది. ఆ రౌడీలు తన దగ్గరికి వస్తూ ఉంటే వెంటనే తన చేతిలో ఉన్న పెప్పర్ స్ప్రేని వాళ్ళ మొహానికి కొట్టి ఆ ఫోన్ తీసుకోకుండానే కంగారుగా అక్కడి నుండి అపార్ట్మెంట్ ముందు వైపుకు పరుగు తీసింది సౌమ్య. అక్కడి వాచ్మ్యాన్ లైట్లన్నీ ఆఫ్ చేయడం వల్ల అంతా చీకటిగా ఉంది. సౌమ్య భయంగా చుట్టూ చూసింది. మెయిన్ రోడ్ వైపుకు ఒక 10 అడుగుల దూరంలో ఒక బైక్ హెడ్లైట్ వెలుతురు సౌమ్య మీద పడుతుంది. ఆ వెలుతురుకు సౌమ్య తన మొహానికి తన 2 చేతుల్ని అడ్డుగా పెట్టుకుంటుంది. ఒక 6 అడుగుల మనిషి ఆ బైకుకు ఆనుకొని నిలబడి ఉన్నాడు. ఆ వెలుతురులో ఆ మనిషి ఎవరో సౌమ్యకు స్పష్టంగా కనిపించడం లేదు. అప్పటికే ఆ రౌడీలు సౌమ్య వెనక పడ్డారు. సౌమ్య కంగారులో తన స్కూటీని కూడా అక్కడే వదిలేసి మెయిన్ రోడ్ వైపుకు పరుగు తీయాలని ఆ నిలబడి ఉన్న మనిషి పక్క నుండి అటువైపుగా వెళ్ళబోతుంటే వెంటనే అక్కడ నిలబడి ఉన్న ఆ మనిషి సౌమ్య నడుము చుట్టూ తన చేతిని వేసి సౌమ్యను తన వైపుకు లాక్కుంటాడు. అప్పటికే ఆ రౌడీలు సౌమ్య దగ్గరికి వచ్చేశారు. ఆ రౌడీల వైపు చూస్తూ భయంతో వణికిపోతున్న సౌమ్య, ఎవడ్రా నువ్వు? నన్నెందుకు పట్టుకున్నావురా? నన్ను వదిలేరా అని అతని గుండెలకేసి బలంగా కొడుతోంది. సౌమ్య చేతిని పట్టుకున్న అతను, ఓయ్ బంగారం, నేనే నీ మొగుణ్ణే అని అంటూ సౌమ్య మొహాన్ని తన చేతులతో పైకెత్తి నా వైపు చూడవే అని అంటాడు నందన్. ఆ మాటకు సౌమ్య ఆశ్చర్యంగా తన తలను పైకెత్తి తన కళ్ళను పెద్దవి చేసి నందన్ వైపు చూసింది. అంతే, మరో మాట లేకుండా నందన్ని తన 2 చేతులతో చుట్టేస్తూ గట్టిగా హత్తుకొని తన 2 కళ్ళను మూసుకుంటుంది సౌమ్య. ఆ రౌడీలు నందన్ వైపు చూస్తూ, సార్ మీరెవరండి? మేము 2 రోజుల నుంచి ఈ అమ్మాయి కోసమే ఇక్కడే ఎదురు చూస్తున్నాము. ఇప్పటికీ ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చి మా చేతికి చిక్కింది. ఈ అమ్మాయిని పట్టుకొని వేరొకరికి అప్పగిస్తే మాకు ఈ రోజుకు తలా ఒక 1000 రూపాయలు ఇచ్చి ఒక ఫుల్ బాటిల్ బ్రాందీ కొనిస్తానన్నారు. ఆ అమ్మాయిని మాకు వదిలేసి మీ దారిన మీరు వెళ్ళండి సార్, మా పొట్ట కొట్టకండి సార్ అని దీనంగా అడుగుతాడు ఆ 10 మందిలో ఒక వ్యక్తి. ఒరేయ్, ఏంట్రా మనము వాడిని బ్రతిమిలాడేది? మనమంతా 10 మంది ఉన్నాము, వాడు ఒక్కడే ఉన్నాడు. మనమంతా కలిసి వాడిని తలా ఒక గుద్దు బలంగా గుద్దామనుకో, వాడు ఇక్కడే చచ్చిపోతాడురా అని అంటూ ఒక రౌడీ నందన్ని కొట్టి సౌమ్యను తీసుకు వెళ్ళడానికి చాలా వేగంగా నందన్ ముందుకు వచ్చాడు. 10 రోజులుగా తన భార్యకు దూరంగా ఉంటూ తన భార్య స్పర్శ కోసమే తప్పించిపోతున్న నందన్ అలా సౌమ్యనే తనంతట తానుగా నందన్ని అంత గట్టిగా కౌగిలించుకునేసరికి ఆ అనుభూతిని మనసారా ఆస్వాదిస్తూ తన భార్యను తన గుండెల్లో దాచుకుంటూ సౌమ్యతో సహా కాస్త పక్కకు జరుగుతాడు నందన్. ఆ రౌడీ నందన్ని కొట్టబోయి బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతాడు. ఆ సౌండ్కి సౌమ్య తన కళ్ళను తెరిచి కింద పడ్డ ఆ రౌడీ వైపు చూస్తూ నందనికి కాస్త దూరం జరగబోతుంటే, ఇప్పుడే కదే నన్ను అంత గట్టిగా కౌగిలించుకున్నావు, ఆ అనుభూతిని పూర్తిగా నేను ఆస్వాదించకముందే నా నుండి దూరం అవుతావా చెప్పు అని మళ్ళీ సౌమ్యను తన గుండెలకు హత్తుకుంటాడు నందన్. సౌమ్య భయంగా తన తలను పైకెత్తి నందన్ వైపు చూస్తూ మరీ మరీ ఆ రౌడీలు అని అంటుంది. వాళ్ళ సంగతి నేను చూసుకుంటానులే బంగారం, ముందు నువ్వు నీ భయాన్ని తగ్గించుకో, నువ్వు నా గుండెల మీద సేఫ్గా ఉన్నావు సరేనా అని అంటాడు నందన్. కింద పడ్డ రౌడీ మళ్ళీ పైకి లేచి నందన్ని కొట్టబోయాడు. ఒకే ఒక్క దెబ్బతో ఆ రౌడీ మళ్ళీ నేల కొరిగాడు. ఈసారి కింద పడ్డ రౌడీ పైకి లేవలేదు. కింద పడ్డ ఆ రౌడీ వైపు చూసిన మిగిలిన 9 మంది రౌడీలు కాస్త భయంగా వెనకడుగు వేశారు.
అందులో ఇద్దరు, ఒరేయ్ మనకి చాలా రోజులుగా బేరాలు లేవు, ఈ బేరం కూడా పోయిందంటే మనకు ఆ 1000 రూపాయలు ఫుల్ బాటిల్ రెండు మన చేతికి రావురా అని ఇద్దరు రౌడీలు కాస్త ధైర్యం తెచ్చుకొని ముందడుగు వేశారు. నందన్ వాళ్ళ వైపు చూస్తూ, మీకు నాకు ఎటువంటి శత్రుత్వం లేదు, మిమ్మల్ని చూస్తుంటే అమాయకుల్లా ఉన్నారు, 1000 రూపాయలకని ఆశపడి అనవసరంగా నా చేతుల్లో దెబ్బలు తిని హాస్పిటల్ పాలు ఎందుకు అవుతారు అని అడుగుతాడు నందన్. సార్ మాకు ఆ 1000 రూపాయలు చాలా అవసరం సార్ అని దీనంగా ఆ 9 మంది రౌడీలు చెప్పారు. ఆ మాటకు నందన్ వాళ్ళ వైపు చూస్తూ, ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయమని మీతో ఎవరు చెప్పారు? వాడెవడో నాకు చెప్పండి, వాడు మీకు ఇచ్చిన ఆఫర్ కంటే త్రిబుల్ అమౌంట్ నేను మీకు ఇస్తాను, అంటే ఒక్కొక్కడికి 3000 ఇస్తానన్నమాట అని అంటాడు నందన్. నందన్ ఆ రౌడీలతో మాట్లాడుతున్న తీరును చూసి సౌమ్య ఆశ్చర్యంగా నందన్ వైపే చూస్తోంది. ఆ రౌడీలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని, మరి ఫుల్ బాటిలో అంటాడు మరో రౌడీ. నందన్ చిన్నగా నవ్వుతూ, ఒక్కొక్కడికి 5000 ఇస్తాను, ఇక మీ ఇష్టం, ఒప్పుకుంటారా అంటాడు నందన్. ఆ మాటకు మిగిలిన 9 మంది రౌడీలు ఆనందపడిపోతూ నిజమా సార్ అని అంటూ తమ తలలను గుండ్రంగా ఊపుతారు. అయితే ముందు ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయమని మీతో చెప్పింది ఎవరు అని మరోసారి అడుగుతాడు నందన్. 9 మందిలో ఒక రౌడీ ముందుకు వచ్చి, ఆ అపార్ట్మెంట్ లో రీమా అనే పేరు గల ఒక వేశ్య నివసిస్తోంది సార్. ఆ రీమాని 2 రోజుల క్రితం మమ్మల్ని ఇక్కడికి పిలిపించి ఈ అమ్మాయి ఫోటో మాకు చూపించి, ఈ అమ్మాయి ఇక్కడికి వస్తే వెంటనే ఆ అమ్మాయిని పట్టుకొని నాకు అప్పగిస్తే మాకు రోజుకు 1000 రూపాయలు అలానే ఫుల్ బాటిల్ బ్రాందీ ఇస్తానని మాతో చెప్పింది. అందుకే ఈ అమ్మాయి కోసం ఇక్కడే పడిగాపులు కాస్తున్నాం చెప్పాడు ఆ రౌడీ. మీరు వెళ్ళి ఆ రీమాను నా ముందుకు తీసుకురండి చెప్పాడు నందన్. ఆ దొంగ మొహం రీమా నిన్న పొద్దున్నే ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది సార్ చెప్పాడు ఆ రౌడీ. మరి మీకు ప్రతిరోజు డబ్బులు ఎలా ఇస్తోంది అడిగాడు నందన్. వేరే నెంబర్ నుంచి మాకు ఫోన్ పే చేస్తోంది సార్ చెప్పాడు ఆ రౌడీ. ఆ రౌడీ దగ్గర ఉన్న ఆ నెంబర్ని చూశాడు నందన్. ఆ నెంబర్ సౌమ్య దొంగచాటుగా రవికి, భువనకి బెదిరింపు మెసేజ్లు పంపిస్తోందని ఇంట్లో వాళ్ళు సౌమ్య మీద నింద మోపుతూ చూపించిన ఆ ప్రైవేట్ నెంబరే ఈ నెంబర్. వెంటనే నందన్ ఆ రౌడీల ఫోన్ నుండి ఆ ప్రైవేట్ నెంబర్కి కాల్ చేయించాడు. కానీ ఆ ప్రైవేట్ నెంబర్ ప్రస్తుతానికి అందుబాటులో లేదు, స్విచ్ ఆఫ్ అని వచ్చింది. సౌమ్య వెంటనే నందన్ వైపు చూసి, ఈ రౌడీలతో డిస్కషన్ ఏంటి? నా ఫోన్ ఆ అపార్ట్మెంట్ వెనుక పడిపోయింది, నాకు నా ఫోన్ కావాలి, ఆ ఫోన్ కోసమే ఇంత రాత్రిపూట రిస్క్ అయినా ఇంత దూరం వచ్చాను చెప్పింది సౌమ్య. సార్ ఇందాకే మేడం గారి ఫోన్ని నేను చూశాను సార్, 5 నిమిషాలలో నేను ఆ ఫోన్ని తీసుకుని వస్తాను సార్ అని ఆ 9 మందిలో ఒక రౌడీ ఆ అపార్ట్మెంట్ వెనుక వైపుకు వెళ్తాడు. నందన్ సౌమ్య వైపు చూసి, నీ ఫోన్ని ఇక్కడ పడేశావా? అంటే ఇంతకు ముందే నువ్వు ఇక్కడికి వచ్చావా బంగారం? అంటే ఆ రోజు రాత్రి తమ ఫ్రెండ్ ఇంటికి వెళ్తానని చెప్పి తమరి ఇక్కడికి వచ్చి ఈ గోడలను దూకడం వల్ల తమరి కాలు బెనికిందన్నమాట అని అడుగుతాడు నందన్. సౌమ్య మౌనంగా తలదించుకుంటుంది. ఆలోపే ఆ రౌడీ సౌమ్య ఫోన్ని తీసుకుని వచ్చి నందన్ చేతిలో పెట్టాడు. నందన్ వాళ్ళకి ఇస్తానన్న అమౌంట్ని ఫోన్ పే చేసి, మీరందరూ ఇప్పటి నుంచి నా కింద పనిచేయండి, ఆ అపార్ట్మెంట్కి ఎవరు వస్తున్నారో వాళ్ళ ఫోటోలు వీడియోలు తీసి నాకు పంపించండి, ఈ విషయం రీమాకి కానీ ఎవరికి తెలియడానికి వీల్లేదు, మీరు ప్రతిరోజు నేను ఇస్తున్న 5000 రూపాయలని తీసుకొని నిజాయితీగా నా కింద పనిచేయండి, లేదంటే మీరు ఒక్కొక్కరు శవాలుగా మూసీ నదిలో తేలుతారు జాగ్రత్త అని గట్టిగా ఆ రౌడీలకు వార్నింగ్ ఇచ్చి ఆ రౌడీలను అక్కడి నుంచి పంపించేస్తాడు నందన్. నందన్ సౌమ్య వైపు చూసి, సరే చేసిన ఘనకార్యాలు చాలు గాని రా, వచ్చి బైక్ ఎక్కు, మనం కూడా వెళ్దాం, ఇప్పటికే చాలా లేట్ అయింది అని అంటాడు నందన్. నందన్ చేతిలో ఉన్న తన ఫోన్ని తీసుకుని సౌమ్య కోపంగా నందన్ వైపు చూస్తూ, నేను మీ బైక్ ఎక్కను, మీతో పాటు ఎక్కడికి రాను, నా పాటికి నేను వెళ్తున్నాను అని 2 అడుగులు ముందుకు వేసింది సౌమ్య. ఇంతకీ రవి విషయం నందన్కు తెలుస్తుందా? అసలు సౌమ్యను ఇంటికి తీసుకుని వెళ్తాడా నందన్? ఏం జరుగుతుందో
నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. అంతవరకు బాయ్. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్. పక్కనే ఉన్న హైప్ బటన్ని ప్రెస్ చేసి మీ సపోర్ట్ని నా స్టోరీకి అందిస్తారని అనుకుంటున్నాను. అలానే నా స్టోరీని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.